హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈరోజు మార్నింగ్ మనం సుజాతనగర్లో అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా ఫ్రెండ్ అఖిల్ అయితే ఇంకా రాలేదు, తన కోసం వెయిట్ చేస్తున్నాం. తను జాయిన్ అయిన వెంటనే మేమైతే స్టార్ట్ అవుతాం. ఎక్స్ప్లోరింగ్ అంటే వెళ్ళేదో ఫోటోలు అవి దిగి వచ్చేయకుండా వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మార్నింగ్ ట్రెక్. ఓకే, మన ఫ్రెండ్ అఖిల్ కూడా జాయిన్ అయిపోయాడు. అఖిల్, గుడ్ మార్నింగ్ మామా. మార్నింగ్. మా ఇంటి దగ్గర నుండి కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీకి ఒక 20 km ఉంటుంది. సుమారు ఒక 25 minutes to 30 minutesలో వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ లేదు, కొంచెం త్వరగా వెళ్ళిపోతున్నాం. హనుమంతవాక జంక్షన్ మోస్ట్ డేంజరస్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. జాగ్రత్తగా వెళ్ళాలి. జై హనుమాన్. అండ్ ఫైనలీ వి రీచ్ ద డెస్టినేషన్. దీని ఆపోజిట్లోనే ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, దానికి ఆపోజిట్లోనే ఇప్పుడు మనం వెళ్ళబోయే కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ. మళ్ళీ ఇక్కడ పార్క్ చేస్తున్నాం. హాయ్. ఓ ప్లాస్టిక్ ఇన్సైడ్. ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కాబట్టి ఇక్కడ ఉన్న యానిమల్స్ వాటి యొక్క హ్యాబిటేట్ని ఎటువంటి దెబ్బ తినకుండా ప్లాస్టిక్ అయితే ఎక్కడా వేయకూడదు. సో దానికి వీళ్ళు జరిమానా 1000 రూపాయలు పెట్టారు. చాలా మంచి పని అండి ఇది అసలు. సార్ 4 tickets ఇవ్వండి. ఇక్కడ ట్రెక్కింగ్ అయితే 4 members-కి 800 ఛార్జ్ చేశారు. మిగతా రేట్స్ ఏవైతున్నాయో బట్ ఒకసారి బోర్డు చూపించు. దీస్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్. మా కుర్రోళ్ళు ఇక్కడ మేము ట్రెక్ చేయాల్సిన మ్యాప్ని ఫోటో తీసుకుంటున్నారు, ఎందుకైనా మంచిదని. వావ్, అసలు మార్నింగ్ 6 o'clockకి ట్రెక్ స్టార్ట్ చేస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఏరియా. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా కర్రల్లాగా అడ్డకర్రలు, వాటి గురించి మా వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ని షేర్ చేసుకుంటున్నారు. బళ్ళు తయారు చేసుకున్నాం, వాటిపై కూర్చొని ఆడుకునే వాళ్ళం అని. ఇక్కడ డేంజరస్ పాముల గురించి మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాటన్నిటికన్నా డేంజర్ నా కొడుకులు వీళ్ళు. చిల్డ్రన్స్ అరేనా, అలాగే పిక్నిక్ స్పాట్ అవి ఉన్నాయండి. తో పాటు వేరే బ్యాచ్ కూడా వచ్చారు. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. కుర్రతనం పోలేదే. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే 2 ways ఉన్నాయి. మనకి 5 kilometers ఒకటి ఉంది, 3 kilometers ట్రెక్ అనేది ఒకటి ఉంది. 5 kilometers వరకు వెళ్తే మనం బయటకి యాక్చువల్గా మనం ఏదైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చామో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మళ్ళీ వెళ్తాం. మనం కవర్ చేయాల్సిన ఈ అడ్వెంచర్స్ కానీ లేక్ కానీ ఇవేవి లోపల ఏవి కవర్ చేయడానికి అవుతుంది, ఓన్లీ మనం హిల్ అంతా కవర్ చేయడానికి అవుతుంది. సో వీ హ్యావ్ చూస్డ్ 3 kilometers ఆఫ్ ట్రెక్. ట్రెక్ మొదలైంది. తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, తోం ధీరా నా 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 ధీరా ధీరా నా, దోం ధీరా నా దోం ధీరా నా ధీరా ధీరా. ఈ హెక్టిక్ లైఫ్లో ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ ఇవన్నిటికీ దూరంగా ఇలా ఈ ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మనసుకు కానీ మెంటల్ హెల్త్ కూడా చాలా మెరుగుపడుతుంది ఇలాంటి ట్రెక్స్ చేయడం వల్ల. ఏమంటావు? ఫిజికల్గా కానీ మెంటల్ హెల్త్గా కానీ చాలా రిలాక్స్గా ఉండాలి అంటే డెఫినెట్గా రన్నింగ్ ఫిజికల్ అది మెన్షన్ చేయాలి, అది కూడా తప్పు. ఇంకా మెంటల్ హెల్త్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ మొత్తం అంతా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఇలాగే రా.
అరే ఫస్ట్ టైం రా కొనడం ఇంకో చూస్తున్నాను. ఒక పర్సన్ అత్యంత హ్యాపీగా ఎప్పుడు ఉంటాడంటే వాడు ఫిజికల్గా మెంటల్గా ఫినాన్షియల్గా గ్రో అవుతున్నప్పుడు. అన్ ఐడియల్ పర్సన్ ఇస్ అ డిప్రెస్డ్ మెన్. ఈ మెకానికల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పర్సనల్ లైఫ్ని అసలు పట్టించుకోవడం లేదు. సో ఫిజికల్గా ఇటువంటి ట్రెక్స్ కానీ జాగింగ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ మెంటల్గా పీస్ కోసం నేచర్కి దగ్గరగా వెళ్ళడం కానీ నచ్చిన మూవీస్ చూడడం కానీ ఇటువంటి చేయడం ద్వారా యువర్ లైఫ్ విల్ బి బ్యాలెన్స్డ్. ట్రెక్ వద్దాం అనుకుంటున్నారు పక్కాగా షూ మాత్రం మ్యాండేటరీ. అండ్ ద సన్ రైజ్ వ్యూ. రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్లో చదివాను, అలాగే ఒక టీవీ ఛానల్లో కూడా చూశాను. విషయం ఏంటంటే ఈ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గరలో ఒక ఊరు ఉంది. ఓకే, మనం అనుకుంటాం అరకు పాడేరు ఏరియాలోనే ట్రైబల్స్ ఉంటారు అనుకుంటున్నాం, కానీ అక్కడ ఊరంతా ట్రైబల్స్ ఉంటారు. కానీ అక్కడ ఉండే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడేవారంట, చాలా దూరం నడవడం అలాగా. కానీ రీసెంట్గా గవర్నమెంట్ ఏంటంటే అక్కడికి బస్ ఫెసిలిటీ క్రియేట్ చేసింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఆ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అక్కడ ఉండే ఏరియా అంతా కన్జర్వ్ అవుతూ వాళ్ళంతా పీస్ఫుల్గా బతకాలి. సూపర్. చాలా స్టీప్గా ఉందండి. సో ఖచ్చితంగా షూస్ అయితే రికమెండెడ్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ ఈ ప్లేస్ అయితే రికమెండ్ చేయట్లేదు. ఒకవేళ వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తోనైతే రండి, అలా అయితే ఈజీగా దీన్ని మనం ఈ ట్రెక్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యూల్ ఎంజాయ్ ద ట్రెక్. ట్రెక్ చాలా బోరింగ్గా వెళ్తుందిరా. అరే గాన కచేరీ మొదలెట్టండి రా నాన్న. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, బ్యాక్ లో బరువు లేదు అసలు. ఏ దిక్కులో సిక్కిం కాంచన్జంగా ఏరియాస్లో వైల్డ్ లైఫ్ శాంచురీస్లో నేషనల్ పార్క్స్లో బాగా ఫేమస్ ఏంటంటే పాండాస్. చూడండి మన లచ్చుగుద్దినట్టు అలాగే ఉన్నారు. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక చెట్టు అయితే అడ్డంగా ఉంది. ఇక్కడైతే మనం కోతి అవతారం అయితే ఎత్తాలి. ఎత్తాలేంటి మన వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడున్న కుర్రోళ్ళు ఫుల్ ఛార్జింగ్ మొబైల్, మందు చిందు అవి అదే అనుకుంటున్నారు, కానీ ఇలాంటి నేచర్లోకి వచ్చి చూస్తే అసలైన కిక్ తెలుస్తుంది మనకి. రాక్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. రైనీ సీజన్ టైంలో ఈ స్లైడ్ అయ్యే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టోటల్ 3 కిలోమీటర్స్ ట్రెక్లో ఇంకా 1 కిలోమీటర్కి వచ్చారు మా కుర్రోళ్ళు కూడా నలగైపోయాడు అప్పుడే. ఈడేదో పెద్ద ఇదిలాగా ఉన్నట్రా బిల్డప్. ఎంత ప్రశాంతంగా ఉందిరా. ఒరే మీరు కొల్లు తెరగానే ఎదురుగా చిరుతపులు ఉంటే ఏడ్ చేస్తారా? అన్నా ఏదో సౌండ్ ఏదో వస్తుంది. ఓకే, అది బర్డా లేదంటే ఏంటో తెలియదు, కానీ కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఒకసారి విను. ఎస్. రే సూర్య, డెవలప్మెంట్ గురించి ఏమంటావు ఇప్పటికి? ఒరే అలా అంటే బెటర్ బాబు. 2 years బ్యాక్ వచ్చాం, ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ పెద్దగా అంతగా ఏం లేవు, అలాగలా ఉండేది. కానీ ఇప్పుడు చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా నుండి బోటింగ్ దగ్గర ఈ ట్రక్ ఏరియా కానీ మొత్తం అంతా డెవలప్మెంట్ వర్క్స్ చాలా క్విక్ గా జరుగుతున్నాయి. కారణం ఏంటి? మన అటవీ శాఖ మంత్రి, మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. దేర్ ఇస్ ద లేక్ వ్యూ. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. జనరల్గా సిటీల్లో అయితే 65% ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. అదే ఇలాంటి నేచర్ దగ్గర ఉన్న ఏరియాలో అయితే ఒక 95% వరకు ఉండొచ్చు. అలాగైతే ఐసీలో 100% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలే పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబురు గుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని మారినా
నీ ధ్యాస మారిదే. అరే ఇక్కడ కూడా లవ్వేనా? దొంగ 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 అంటున్నావు ఈ అనుకున్నాడు అమ్మ ముగుడా నేనేం చేశాను రా వినండి ఆ నేచర్స్ మ్యూజిక్. ఏంట్రా ఆగారు? ఇందాక ఎక్కడో అన్నాం కదా, ఇక్కడ వచ్చింది 1 కిలోమీటర్. ఓడి అమ్మ. వాళ్ళు చెప్పి ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ దాక్కుంటాను వచ్చి పచ్చిన భయపెడదాం అనుకుంటా. డన్ డన్ డన్. నన్ను భయపెడతాడు వీడు. ఇప్పుడు రివెంజ్ చూడు ఎలా ప్లాన్ చేస్తాను. వీడికి చెప్తాను రివెంజ్ ప్లాన్ చేస్తాను చూడు. ఓకే, ఆఫ్టర్ ఇంటెన్స్ 20 minutes ఆఫ్ వాకింగ్ లెట్స్ టేక్ ఏ డ్రింక్స్ బ్రేక్. రే వ్యూ కూడా చాలా బాగుందిరా, ఇక్కడ కాసేపు కూర్చుందాం. ఐ థింక్ ఈ నేచర్కి దగ్గరగా వచ్చినప్పుడు అనిపిస్తుంది దెర్ ఈస్ సమ్ సోల్ కనెక్షన్ బిట్వీన్ మనకి ఈ నేచర్కి. ఎందుకంటే ఈ సిటీస్లో కాంక్రిటైజేషన్ పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ నేచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఈ నేచర్ నుండి వచ్చే రిసోర్సెస్ని యూజ్ చేసుకోండి, మీ భావితరాలకు అంతే సస్టైనబుల్ వేలో అందజేయండి. అబ్బే ఇవేవి అయ్యే పనులలో లేవు, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చూడరాడు మనిషి అంత మనిషిని పెట్టుకొని ఆ రిక్వైర్మెంట్లో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ఎవర్రా మనుషులు అన్నది? ఇందాక హిల్ అంతా ఎక్కి పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు అలా దిగుతున్నాం అనమాట. దిగినప్పుడు కన్నా దిగుతున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలి, ఎందుకంటే జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒరే నాకు తెలిసి మనం ఇప్పుడు పైనుంచి చూసామా, ఆ పైనుంచి చూసిందంతా నడుచుకొని వెళ్తాం రా లేక్ వ్యూ దగ్గరికి. ఏంటి ఎన్ని కావాలి? ఒరే మన ఇంటి దగ్గరే చిన్న చిన్న తొప్పల్లో అన్నట్టు పాములు ఉంటాయి, ఇంత పెద్ద ఏరియా ఉండబెట్రా. ఎన్ని కావాలి? బ్యాగ్లో వేసుకెళ్తావా? ఇవి అయినా వాటి ఏరియా, మనం వచ్చాం జాగ్రత్తగా వెళ్ళిపోవడం. ఓకే 2km బోర్డుకి వచ్చేసాం. చెడ్డు చూసారా? ఫిలాంతస్ ఎంబ్లికా ఉసిరి ఒక్క ఏరియాలో చూడండి చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. లగని అవి ఇప్పటి వరకు మనం వాక్ చేసుకుంటూ వచ్చిన ఏరియా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. మనం ఫోటోలు తీసుకొని ఉండిపోయాము, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళాలి. ఒరే అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా వైజాగ్ లాంటి సిటీలో ఇంత గ్రీనరీ, ఇంత నిర్మానుష్యంగా ఇలా ఉన్న ప్లేస్?
అఖిలు రోజు భుజం మీద ఉన్నట్టు కొంచెం చూడొస్తారు. ఓకే ఫిట్నెస్ ఇక్కడ రా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3 km ట్రయల్. బతు ట్రెక్ కంప్లీట్ చేశారు కదా, ఎలా ఉంది? బాగుందన్న, నిజంగా బాగుందన్న. బాగుందన్న అంటాను. చీకటి జీవితాలు అల్లోటి అయ్యాయి మనుషులకి, వెలుగులోకి వచ్చారు. ఈ కంబాలకొండలో సమ్ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవేనండి. ఇప్పటివరకు మనం ట్రెక్ చేసుకుంటూ వచ్చాం కదా, అగో ఆ హిల్స్. ఓకే, రౌండ్ ట్రెక్ అయిపోయిన తర్వాత తిరిగి మనం ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం. ఓకే, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రెక్. కెఫెటేరియా ఏరియాకి వచ్చాము. ఇది ఇంకా ఓపెన్ కాలేదు, 9 o'clock ఓపెన్ చేస్తారంట. అరే రండిరా, అలా ముందుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ రాడా పాండా మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంటెన్స్ 3 km ట్రెక్ అయిపోయిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అయ్యి కాఫీస్ తీసుకున్నాం. సో ఆఫ్టర్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ కాఫీ బోటింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఇప్పుడే క్యాఫెటీరియాలో కాఫీ అయితే తాగాం, నిజంగా చాలా బాగుంది. ఆ కాఫీ ఇచ్చిన ఎనర్జీతో అయితే మాత్రం నెక్స్ట్ అడ్వెంచర్ రెడీ అయిపోతుంది. జస్ట్ నువ్వు ఇప్పుడే కాయాకింగ్కి టికెట్స్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. సో యూ బెటర్ కమ్ అండ్ ఎంజాయ్. ఓకే, మనం లైఫ్ జాకెట్లు వేసుకుంటున్నారు ఒక్కొక్కరుగా. రప్ప రైట్ మీద ఉన్న ఫ్రంట్ అడ్రస్ సూర్య ముందునైతే బాగానే నువ్వు. సో ఒక బోట్లో అఖిల్గాడు మా అన్నయ్య ఇద్దరు కూర్చున్నారు, రెండో బోట్లో నేను పృథ్వీ. ఇద్దరు ఒకవైపే. ఓకే ఓకే. పృథ్వీ సమరశంఖం పూరించు. ఇప్పుడు మేము మా కుర్రోళ్ళం పోటీ పెట్టుకున్నాం. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఆ తెల్ల బోటు, దాని దగ్గరికి ఎవడు ఫస్ట్ వెళ్తాడో వాళ్ళే విన్నర్. చూసుకుందాం. సై बागी उड़ान पे ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. మేము వేగంగా చేయలేకపోయాం, అందుకే రూల్స్ మార్చేస్తున్నాం అన్నమాట. అరే ఆ బోటు దగ్గరికి ఎవడు ఫస్ట్ వెళ్తాడు అవుట్ రా, విన్ను కాదు. అలాగా టైటానిక్ గుద్దేస్తారు. ఎక్సలెంట్, మార్వలస్. कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. మొత్తానికి మా కుర్రాళ్ళందరూ శీతాకాల సమావేశాలలాగా ఎండాకాల సమావేశాలు పెట్టాం కాయకింగ్లో. అరే కాయకింగ్ సగం అయిందిగా ఆ టైం. వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? వేరే లెవెల్ మామ. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది.
నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ బాగుంది. నాకు కూడా చేతులే లాగేస్తున్నాయి. ఎనీహౌ మేమే గెలిచాం కాబట్టి. వీళ్ళు గెలిచారట. కాదన్న కొత్త గవర్నమెంట్ వచ్చాక ఎలాగుందండి డెవలప్మెంట్లో విని? డెవలప్మెంట్ ఇప్పుడు బాగుంది. పవన్ కళ్యాణ్ గారు 150 లక్షలు ఇచ్చారా? ఎంత ఇచ్చారో తెలీదు, ఫండ్ అయితే ఇచ్చారు. డెవలప్ అవుతుంది. అదే రిసార్ట్స్ కడుతున్నారు, పైన రిసార్ట్స్ కడుతున్నారు. నెక్స్ట్ కొత్తగా అదొకటి కట్టారు, అక్కడ క్యాంటీన్ ఒకటి కట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేదో కడతారని చెప్పారు. అక్కడ పైన యోగా క్లాస్ ఉంది, అది సెట్ కూడా వేస్తున్నారు. యోగా క్లాసులు కూడా అవుతాయి మార్నింగ్ పూట. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకేంటంటే లోపలికి మన జూ పార్క్ ఆపోజిట్ లో ఒక గేట్ కూడా తీస్తున్నారు. అక్కడ కూడా కొన్ని ఇది అడ్మినిస్ట్రేటివ్ వాటిని కడుతున్నారు. అరే కాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, వేరే లెవెల్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. హైకింగ్ అయిపోయింది. నెక్స్ట్ బర్మా బ్రిడ్జ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ అడ్వెంచర్ బర్మా బ్రిడ్జ్. ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ బత్తు అఖిల్ సేఫ్టీ బెల్ట్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ బర్మా బ్రిడ్జ్ కూడా పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే అఖిల్. ఓకే బత్తు. ఎక్కడ వస్తే మళ్ళీ ఊపేస్తారని ఇటు ముందుగానే కట్టేసుకున్నాడు, తెలివైనాడు. ఇప్పుడు రెడీయా? రెడీయా? అటు నుండి ఇలా ఈ యొక్క బర్మా బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటా వచ్చి ఇలా వచ్చి జిప్ లైన్లో వెళ్ళిపోవడమే. చాలా క్రేజీ అనిపించింది అసలు. మనతో పాటు సమ్ కర్ణాటక నుంచి కొందరు ఫ్రెండ్స్ గ్యాంగ్ అలా వచ్చారు. వాళ్ళైతే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. కర్ణాటక అలా దూర ప్లేస్ నుంచి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చదువుకోవడానికి వచ్చింది. ఏ బత్తు రెడీరా? రెడీ. ఇప్పుడు గెట్ రెడీ. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బర్మా బ్రిడ్జ్ జిప్ లైన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. ర్యాంప్ ఆడి బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ స్కై వాక్ కూడా ఉంది. అరే ఇంతలా డీహైడ్రేట్ అయ్యాం, ఈ టైంకి చల్లని జ్యూస్ పడితే ఎలా ఉంటదిరా? మాట ఇది మార్చ్ ఫస్ట్ వీక్ కానీ మే లాస్ట్ వీక్ లో ఉన్నట్టు ఉంది. కొత్త ర్యాంప్ ఆడించేస్తుంది. ఎండలేట్రా బాబు, ఎంత దారుణంగా ఉన్నాయి. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉంది. బాయ్ బాయ్ కంబాలకొండ. హ్యాడ్ ఏ గ్రేట్ అడ్వెంచరస్ వీకెండ్.